హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీలో అధికార పక్షం కేసీఆర్ పై ఇష్టారీతన వ్యాఖ్యలు చేస్తున్నా ఎందుకు అవకాశం ఇచ్చారని ప్రశ్నించారు కవిత. ఇక కాళేశ్వరంలో హరీష్ రావుదే కీలక పాత్ర అన్న కవిత అవినీతి జరిగితే ఆయనకు భాగస్వామ్యం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ పక్కనే ఉండి ఆయనపైనే సిబిఐ విచారణ అంటున్నారని ఆరోపించారు. ఏ ఎంక్వైరీ వేసినా కేసీఆర్ కడిగిన ముత్యంలో బయటకు వస్తారని చెప్పారు కవిత. రైట్గా బీఆర్ఎస్ పార్టీపై ఎమ్మెల్సీ కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. వ్యాఖ్యలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమణ. దీపిక, మరొకసారి కవిత హాట్ కామెంట్స్ అయితే తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయని చెప్పాలి. అంటే ముఖ్యంగా గతంలో చేసిన వ్యాఖ్యలకు కొంత విరుద్ధంగా ఈసారి ఆమె కామెంట్స్ ఉన్నాయి. అంటే మనం లాస్ట్ టైం చేసినప్పుడు కామెంట్స్ చూసినప్పుడు అంటే కేటీఆర్ను పరోక్షంగా ఆమె టార్గెట్ చేసుకుని కొంత కామెంట్ చేసినట్టు అనిపించింది. కానీ ఈసారి నేరుగా డైరెక్ట్గా హరీష్ రావు, సంతోష్ రావులపై వారి పేర్లతో సహా వారిని టార్గెట్ చేస్తూ ఆమె ఏకపక్షంగా వారిపై ఎదురుదాడి చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. మొత్తం ఈ కాళేశ్వరం వ్యవహారం అంతా కూడా ఆ కాళేశ్వరం సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఇంకా మిగతా ఏదున్నా దానికి వారిద్దరే బాధ్యులు. చాలా పెద్ద మొత్తంలో వారు డబ్బులు ఆక్రమించారు, ఆ డబ్బులు ఆర్జించారు. ఆ కేసీఆర్ను సంబంధించి కానీ మిగతా విషయం అంటే ఇవన్నీ తెలియదు, కేసీఆర్కి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు అనేటువంటి కామెంటే ఆమె చేసినటువంటి ఆ మాటలను బట్టి చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే హరీష్ రావును, సంతోష్ రావుపై చాలా తీవ్రమైన స్థాయిలో ఆమె మాట్లాడిన తీరు కూడా ఇప్పుడు కొంత ఇటు బీఆర్ఎస్ పార్టీకి అయితే కొంత వాటిని ఇరుగులో పెట్టేట్టుగా మనం చూడాలి. ఎందుకంటే బీఆర్ఎస్కి సంబంధించి ఈ కామెంట్స్ ఎప్పటికి కూడా, ఎందుకంటే హరీష్ను టార్గెట్గా చేసుకుని ఆమె మాట్లాడిన మాటలన్నీ కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయని చెప్పాలి. ఈరోజు కామెంట్స్లో ఎక్కడ కేటీఆర్ ప్రస్తావన లేకుండానే ఈరోజు ప్రధానంగా హరీష్ రావును, సంతోష్ రావులను వారిద్దరూ ఆమె టార్గెట్ చేసుకుని కనిపించింది. ముఖ్యంగా పార్టీలో కానీ పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో కానీ వీరిద్దరు కలిసి తనకు సంబంధించి కూడా చాలా తన వెనుక అనేక కుట్రలు చేశారు, కుతంత్రాలు చేశారనేటువంటి కామెంట్స్ కూడా ఆమె చేసింది. ఇటు ఓవైపు హరీష్ను, సంతోష్ను టార్గెట్ చేస్తూనే మరోవైపు అధికార పక్షంపై కూడా ఆమె కొన్ని కామెంట్స్ చేసింది. అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి అటు బనకచర్ల ప్రాజెక్టు కడుతున్నా, ఇక్కడ రాష్ట్రం అంతా వరదలతో తీవ్రమైన సంక్షోభంలో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్నా కూడా అవేమీ పట్టించుకోకుండా కేవలం కేసీఆర్నే టార్గెట్గా చేసుకుని కేసీఆర్నే తప్పుదో పడుతూ కేసీఆర్పై లేనిపోని నిందారోపణలు చేస్తున్నారు. ఆ కాళేశ్వరం అనేది ఒక మహా సముద్రం లాంటిది, అద్భుతమైన ప్రాజెక్టు. ఎక్కడో ఒక చిన్న పొరపాటు జరిగినంత మాత్రాన మొత్తం ప్రాజెక్టును తప్పుపట్టడం అనేది కరెక్ట్ కాదనేటువంటి భావనలో ఆమె కామెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు సిబిఐ ఎంక్వైరీ దాకా వెళ్ళడానికి కారణం అయితే ఖచ్చితంగా హరీష్ రావే నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయన ఉన్నప్పుడే ఇదంతా జరిగింది. అందుకే ఆయన అంటే చాలా తప్పిదాలు చేశాడు కాబట్టి రెండవసారి నీటిపారుదల శాఖ మంత్రి ఆ శాఖను హరీష్ రావుకు ఇవ్వకుండా పక్కకు తప్పించారనేటువంటి కామెంట్ కూడా ఈరోజు కవిత చేయడం పార్టీలో కూడా తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. అంటే కొంత ఇవన్నీ ఈ కామెంట్స్ అన్ని కూడా పార్టీ పరంగా అయితే కొంత నష్టం చేసే విధంగా ఉన్నాయి. కాబట్టి మరి అంతర్గతంగా ఏం జరుగుతుంది, రేపు ఏం చేయబోతున్నారు, మళ్ళీ పార్టీ ఎలాంటి యాక్షన్తో ముందుకెళ్ళబోతుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఈరోజు ఉదయమే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ తన మంత్రివర్గం అంటే తనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మిగతా నాయకులతో కూడా ఆయన సమావేశమయ్యారు. అంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకారం అంటే దానికి సంబంధించి ఏం చేద్దామనే విషయంలో చర్చించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పార్టీకి సంబంధించి అంటే కేసీఆర్ ఓవైపు దేవుడు అంటూనే మరోవైపు ఇట్లా పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకులపై ఆమె ఎదురుదాడి చేయడం అయితే కొంత పార్టీకి కూడా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితులకే కారణమవుతుందని చెప్పాలి. ఇటు అంటే రేవంత్ను కూడా టార్గెట్ చేసుకుని మాట్లాడింది. హరీష్ను, సంతోష్ను కాపాడుతుంది కూడా రేవంతే. కూడా దీపిక అయితే ముఖ్యంగా కవిత చేసిన వ్యాఖ్యలు ఆమె కేసీఆర్ పై సంథింగ్ ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ నేపథ్యంలో తను భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. వీడియోలో కంటతడి పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. అంటే ఈ నేపథ్యంలో తను పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అని కూడా చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూసుకుంటే కవిత పార్టీకి దూరంగా ఉంది, కవిత పార్టీ నుంచి వెళ్ళిపోతుంది అనుకోవచ్చా? అంటే మొదటి నుంచి కూడా చూస్తున్నాం కవిత పార్టీకి దూరంగా ఉంటూనే వస్తుంది. సో ఈరోజు చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి కవిత ఇంకా టోటల్గా పార్టీకి దూరంగా ఉంటుంది అనుకోవచ్చా?
చాలా రోజులుగా ఆమె వ్యక్తిగతంగా అంటే ఆమె సంబంధించినటువంటి కార్యాచరణ కానీ ఆమె ప్రకటనలు ఆమె మాట్లాడుతున్న తీరు ఆ తర్వాత ఆమెకు సంబంధించిన కార్యక్రమాలు అవన్నీ మనం చూసాం. అవన్నీ చూసినప్పుడే మనకు దాదాపుగా క్లియర్గా అర్థమవుతుంది ఆమె ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. కొత్త పార్టీ ఆలోచన అనే దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వాటికి సంబంధించి కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా కూడా జోరుగా ప్రచారం సాగింది. ఆమె మాట్లాడిన తీరు మిగతా కామెంట్స్ అన్ని చూసినప్పుడు ఇప్పుడు మాట్లాడిన తీరు అంటే కేవలం కేసీఆర్కు నష్టం వాటిల్లే ప్రయత్నం చేస్తారు. ఒక పార్టీ కోసం పార్టీ అంటూ వ్యక్తిగతంగా కేసీఆర్కు తీవ్రమైన నష్టం చేస్తున్నారు. ఆ పార్టీ పరంగా మనం ఏం చేస్తున్నాం అసలు అంటే అధికార పక్షంపై ఎదురుదాడి చేసే ప్రయత్నం కూడా చేయలేదు. అందుకే ఈరోజు కవిత నేరుగా తన జాగృతి ద్వారానే ఈరోజు కార్యక్రమాలు చేస్తుంది. ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి ప్రతిపక్షంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నటువంటి కామెంట్సే కవిత పదే చేస్తూ వచ్చింది. ఇవాళ మాట్లాడిన మాటలు కూడా దాదాపు అలాంటివి కనిపిస్తున్నాయి. అంటే కేవలం పార్టీ పరంగా చూస్తున్నారు తప్ప పార్టీ అనేది ఉంటే ఏంది లేకపోతే ఏంది, కేవలం అది ఎందుకు ఉపయోగపడినప్పుడు ఆ పార్టీ ఎందుకు అన్నటువంటి కామెంట్సే ప్రధానంగా మనం కవిత చేసినట్టు భావించాలి. ఇప్పుడు కవిత మాట్లాడిన తీరుని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆమె సొంత పార్టీ కోసం ప్లాన్ చేస్తున్నట్టుగా అంటే దాదాపుగా మనకు ఒక స్పష్టమైనటువంటి ఒక పిక్చర్ వచ్చినట్టుగానే కనిపిస్తుంది. దీపిక. రైట్ రమణ, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్.